శర్మ గారు, అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటారు? వారి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఇవన్నీ వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అమ్మ వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. కానీ కొన్ని రంగాల వారు కొన్ని విషయాల్లో కొద్ది విశేషమైనటువంటి యొక్క శ్రద్ధ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడు ఆధిపత్యం వహించినటువంటి వారు కాబట్టి జనాకర్షణతో పాటు ధనాకర్షణ, అదేవిధంగా విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి యొక్క పరపతి ఇవన్నీ కూడా వీరికి వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. మనం బాగా గమనిస్తే వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వీరికి మంచి గుర్తింపు పేరు లభిస్తుంది. కానీ ఈ సంవత్సరం వీరికి ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చు ఉంటుంది అని గమనించవచ్చు. శుక్రుడు విలాసవంతమైన జీవితానికి సంబంధించిన వాడు కాబట్టి భోగభాగ్యాలకి ఎక్కువగా ఖర్చు చేసేటువంటి యొక్క అవకాశాన్ని చూపిస్తూ వస్తాడు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా కాస్త అశ్రద్ధ వహించడం వల్ల, పక్కదారులు పడడం వల్ల వారి యొక్క విద్యలో ఆటంకాలు కలగకుండా జీవితంలో ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి స్థిరత్వంతో చదివేటువంటి చదువులు, అదేవిధంగా తీసుకున్న ఒక నిర్ణయాలు వీరికి అనుకూలిస్తాయని చెప్పచ్చు. అశ్రద్ధ వహించడం వల్ల విద్యార్థులు వారి యొక్క విద్యకు ఆటంకం కలిగేటువంటి ఒక పరిస్థితి ఈ వృషభ రాశిలో కనబడుతుంది. ఉద్యోగస్తులకు మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. నిర్లక్ష్యాన్ని మాత్రం ఎటువంటి విధంగా వహించకండి. నిర్లక్ష్యాన్ని చూపించడం వల్ల పై అధికారుల యొక్క ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. ఎవరైతే ప్రైవేట్ రంగంలో కానీ ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ సంవత్సరం ఎంత కష్టపడి ఎంతటి నిస్వార్థమైనటువంటి ఒక సేవ చేస్తారో అటువంటి వారందరికీ కూడా మంచి స్థాయి, అదేవిధంగా ప్రమోషన్స్ కూడా కలిగేట అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఒక రైతుల విషయానికి వస్తే ముఖ్యంగా వృషభ రాశిలో రైతులందరికీ కూడా మంచి దిగుబడులు ఉంటాయి. అప్పుల పాలు అయినటువంటి చాలామంది రైతులు ఈ సంవత్సరం వారి అప్పులను కూడా తీర్చుకోవడానికి తగ్గ మంచి పంటలు పొందగలరు. అయితే ఎక్కువగా వర్షం మీద ఆధారపడి వేసేటువంటి పంటలు కాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకొని తక్కువ వర్షంతో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పంటల జోలికి వెళ్ళడం వల్ల నష్టపోకుండా ఉంటారని సూచించవచ్చు. అదేవిధంగా తెలుపు రంగు ధాన్యాలు ఈ యొక్క రాశి వారికి బాగా అనుకూలిస్తాయి. పత్తి లాంటి పంటలు వీరికి విశేషమైనటువంటి లాభాలు కూడా ఇస్తాయని చెప్పొచ్చమ్మా. ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఈ వృషభ రాశిలో రాజకీయ నాయకులకు కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం శని యొక్క బలం సంపూర్ణంగా వీరికి లభించడం వల్ల జనాకర్షణ, అదేవిధంగా స్థిరమైనటువంటి యొక్క స్థాన బలం బాగా పెరుగుతుంది వీరికి. వీరు ప్రత్యక్షమైనటువంటి ఎన్నికలకు వెళ్ళినా కూడా ఎక్కువ శాతం వీరికి విజయావకాశాలు ఉన్నటువంటి యొక్క సూచనలు కనబడుతూ ఉన్నాయి. గతంలో కంటే కూడా ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ క్రోధినామ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పచ్చమ్మా. మరి కోర్టు వ్యవహారాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటివన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కాస్త ఊరటనిచ్చి వారికి రావాల్సినటువంటి ఒక న్యాయము, తీర్పు అనుకూలంగా వచ్చి వారికి ప్రశాంతమైనటువంటి మనశ్శాంతిని ఇస్తుందని చెప్పచ్చు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి సినీ నాయకులు, సినీ రాజకీయంలో, అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నవారు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి జనాకర్షణ, అదేవిధంగా ధనాకర్షణతో వీరికి ఇంకా కీర్తి ప్రఖ్యాతులు ఇంకా బాగా పెరిగి విశేషమైనటువంటి యొక్క యోగాల్ని పొందేటువంటి యొక్క పరిస్థితి ఈ సినిమా రంగం వారికి సంబంధించి మీడియా రంగం వారికి కనబడుతూ ఉందమ్మా. ఒక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి, అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ఈ 2 విషయాల్లో ఆరోగ్యము మరియు ప్రయాణంకు సంబంధించి విశేషమైన ఒక జాగ్రత్త తీసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించి మనం ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులకు గురి కాకుండా ఉంటామని చెప్పచ్చు. ఈ రాశి వారికి నరదృష్టి, నరఘోష విపరీతంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి ఒక పనులు చాలా నిదానంగా జరిగే అవకాశం ఉంటుంది. అమ్మవారి యొక్క స్మరణ రాహుకాలంలో ఈ యొక్క వృషభ రాశి వారు ఎంత చేస్తే వారికి అంతటి చక్కటి ఫలితం ఉంటుందని చెప్పచ్చు. కష్టపడేటువంటి ఒక వృషభ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పచ్చమ్మా. మేషం నుండి మొదలు పెడితే మీనరాశి వరకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం
కుజుడు మరియు శని యొక్క ఫలితాలని ఎక్కువగా కనబడిస్తున్నటువంటి వాతావరణం కాబట్టి నరదృష్టి నరఘోష బాగా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి అత్యాశకు వెళ్ళడము, అదేవిధంగా ఊహకు మించి భ్రమల్లో మాయలో జీవించడం కాకుండా వీరు భూమిపైన ఉండి ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ఒక వాతావరణాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఒకటి. ఈ పంచాంగ శ్రవణంతో పాటు ఈ రాశి ఫలాలు, అదేవిధంగా ఈ జాతకాల యొక్క ఫలితాలు విని కేవలం మా పరిస్థితి ఇలానే ఉంటుంది, ఎంత కష్టపడినా సరే మా రాశి వారు ఇలానే ఉంటామనుకోకుండా దృఢ సంకల్పంతో లక్ష్యంని మనం గట్టిగా పట్టుకొని లక్ష్య సాధన కోసం గురి తప్పకుండా మనం చేసేటువంటి విశేషమైనటువంటి ఒక పోరాటము, అదేవిధంగా సాధనాత్ సాధ్యతే సర్వం అంటారు కాబట్టి మీరు చేసేటువంటి విశేషమైనటువంటి కృషి, మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి గ్రహాలు కేవలం మీ యొక్క జీవితంలో ఒక మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఈ యొక్క రాశి ఫలితాలు తప్ప ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. కాబట్టి మీరు ఎంత కృషి చేసి ఎంతటి పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్తారో అటువంటి ఫలితాలే మీకు వస్తాయనే విషయాన్ని గ్రహించి ఈ యొక్క క్రోధినామ సంవత్సరాల్లో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మానసిక ప్రశాంతతతో, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.